ఒక దేశం, ఒక చరిత్ర, ఒక బలమైన నాయకురాలు. ఇప్పుడు ఒక ఖాళీ. దాదాపుగా 3 దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాలలో ఒకే పేరు ఆధిపత్యం చెలాయించింది. అదే షేక్ హసీనా. ఇప్పుడు ఆ పేరు వెనక్కి వెళ్ళింది, ముందుకొస్తుంది అనిశ్చితి. అయితే హసీనా తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి జాతీయ ఎన్నికలకి సిద్ధమవుతోంది. ఇది సాధారణ ఎన్నిక కాదు, ఇది పవర్ ట్రాన్స్ఫర్ కాదు, ఇది ఒక పవర్ ఫైట్. గత 30 ఏళ్లుగా బంగ్లాదేశ్ అంటే షేక్ హసీనా. ఇండియాకి అత్యంత స్నేహపూర్వక నాయకురాలు. ఉగ్రవాదం మీద కఠిన వైఖరి, ఆర్థిక వృద్ధికి స్థిరమైన పాలన, రోడ్లు, ఫ్యాక్టరీలు, దుస్తుల ఎగుమతులు అన్నీ ఆమె పాలనలో ముందుకు సాగాయి. కానీ అదే సమయంలో ఆమె మీద మరొక ముద్ర పడింది, ఐరన్ హ్యాండ్ రూల్. అదే పాలన దేశాన్ని ముందుకు నడిపించింది. అయితే అదే పాలన ప్రశ్నలకి కూడా తావిచ్చింది. ప్రతిపక్షాల మీద అణచివేత, మీడియా మీద నియంత్రణ, ఎన్నికల మీద అనుమానాలు. బంగ్లాదేశ్ స్ట్రాంగ్ కంట్రీగా మారింది, కానీ ఫుల్ డెమోక్రసీగా కాదు. అందుకే హసీనా పాలన కొంతమందికి భద్రత, మరికొందరికి భయం. ఇప్పుడు హసీనా లేదు, దేశం ముందున్న అసలు ప్రశ్న ఒక్కటే, డెమోక్రసీ తిరిగి వస్తుందా లేదా? ఇప్పుడు హసీనా లేరు, దేశం ముందున్న అసలు ప్రశ్న ఒక్కటే, డెమోక్రసీ తిరిగి వస్తుందా లేదా? మరొక షాడో పవర్ పుడుతుందా? ఆ షాడో ఎవరిదే? రాజకీయాలదా, మతానిదా, లేక బయట శక్తులదా? ఎన్నికల ముందు బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే, వీధులలో ఎటు చూసినా భయం, సోషల్ మీడియాలో నిఘా, ప్రతిపక్షాలలో గందరగోళం, భద్రతా బలగాలు హై అలర్ట్. ఇక ఎన్నిక అంటే ఉత్సవం కావాలి, కానీ ఇక్కడ ఎన్నిక అంటే ఉద్వేగం. ప్రపంచం మొత్తం బంగ్లాదేశ్ ఎన్నికల మీద ఎందుకు కన్నేసింది? అసలు అమెరికా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావాలంటోంది, యూరప్ హ్యూమన్ రైట్స్ గుర్తు చేస్తోంది, చైనా నిశ్శబ్దంగా గమనిస్తోంది, ఇండియా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ కదిలితే ఈస్ట్ ఇండియా కనిపిస్తుంది. ఇది మ్యాప్ మీద చిన్న దేశం కావచ్చు, కానీ ప్రభావం మాత్రం ప్రాంతం అంతా. ఇంకో పెద్ద భయం ఏమిటంటే రాడికల్ ఎలిమెంట్స్ రీ ఎంట్రీ. హసీనా ఉన్నప్పుడు ఉగ్రవాద గ్రూపులు నెమ్మదిగా అణిచివేయబడ్డాయి, కానీ పవర్ వీక్ అయితే వాక్యూమ్ వస్తే చరిత్ర చెప్తోంది, పవర్ ఖాళీగా ఉంటే ఎక్స్ట్రీమిజం అంటే మొదట మాటలు వస్తాయి, ఆ తర్వాత ఆయుధాలు. ఇక ప్రతిపక్షం ఏమంటోంది? అసలు ఇది మా అవకాశం అంటోంది, డెమోక్రసీకి రీసెట్ బటన్ అంటోంది. కానీ ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. వాళ్ళ దగ్గర స్టెబిలిటీ ఉందా? లీడర్షిప్ ఉందా? దేశాన్ని నడిపే క్లారిటీ ఉందా? అసలు అవకాశం ఉందా? కానీ సిద్ధత ఉందా అనే అసలు ప్రశ్న. ఈ ఎన్నికల ఫలితం 3 దారులలో ఒకే దాన్ని చూపిస్తుంది. 1 నిజమైన డెమోక్రసీ, 2 కంట్రోల్ డెమోక్రసీ, 3 రాజకీయ అపరిక్వత. మూడో దారి బంగ్లాదేశ్కి అత్యంత ప్రమాదకరం. ఇది బంగ్లాదేశ్ కథ మాత్రమే కాదు, ఇది ఒక టెస్ట్ కేస్. ఒక బలమైన నేత వెళ్ళాక దేశం నిలబడుతుందా లేదా కూలిపోతుందా? బ్యాలెట్ బాక్స్ దగ్గర ఈసారి ఓటర్లు వేసేది కేవలం ఓటు కాదు, భవిష్యత్తు మీద సంతకం. ఇది బంగ్లాదేశ్ ఓటు కాదు, ఇది దక్షిణ ఆసియా భవిష్యత్తు మీద పడే ముద్ర. హసీనా తర్వాత బంగ్లాదేశ్ డెమోక్రసీ వైపు నడుస్తుందా లేదా డేంజర్ వైపు జారుతుందా? ప్రపంచం మొత్తం ఈసారి ఒక్క దేశాన్నే కాదు, ఒక ప్రాంతం భవిష్యత్తునే గమనిస్తోంది.